أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين ولا تقولوا لمن يقتل في سبيل الله أموات بل أحياء ولكن لا تشعرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి సృష్టికర్త, మనందరి ప్రభు అయినటువంటి అల్లాహ్, ఆయన చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరణ చేసినటువంటి అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 153వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ఓ విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. సహనం గలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. సోదరులారా, మరి మనము గత 2 రోజులుగా సహనం అనే గుణాన్ని గురించి, సద్గుణాన్ని గురించి తెలుసుకుంటున్నాము. దైవం తలిస్తే మరికొన్ని విషయాలు ఈ రోజున సహనాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, సహనం అంటే ప్రాపంచిక ప్రయోజనాలు కానీ, మనోవాంఛలు కానీ మన మనస్సును ఎంతగా కలవరపడుతున్నప్పటికీ కూడా, ఎంతగా ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావానికి మనము కొట్టుకొని పోకుండా కేవలము దేవుని యొక్క భీతితోటి సత్యం మీద స్థిరంగా ఉండడమే నిజమైనటువంటి సహనం. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి మనల్ని బాధ పెడుతున్నాడు అనుకోండి, మనకు ప్రతీకార శక్తి ఉన్నప్పటికీ కూడా దేవుని కోసము మనము సహనం వహిస్తే ఆ ఫలితాన్ని మనకు దైవం ప్రసాదిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు: ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఎన్నడూ అబద్ధం ఆడడో అటువంటి వానికి దైవము స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదిస్తాడు. మరి ఏ వ్యక్తి అయితే తాను సత్యంపై ఉన్నప్పటికీ కూడా ఇతరులతో వాదన పెట్టుకోకుండా ఉంటాడో, ఇతరులతో వాదన పెట్టుకోకుండా సహనంతో ఉంటాడో, తాను సత్యం మీద ఉన్నప్పటికీ కూడా, అటువంటి వ్యక్తికి దైవము స్వర్గంలో మధ్య స్థానాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఉన్నతమైన స్థానం కంటే తక్కువ స్థానాన్ని, అంటే 2వ స్థానాన్ని ప్రసాదిస్తాడు. మరి ఏ వ్యక్తి అయితే స్వయం సంస్కరణకు సిద్ధంగా ఉంటాడో ఎప్పుడు కూడా, అంటే తనను తాను సంస్కరించుకోవడానికి, తన తప్పులను సరిదిద్దుకుని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తాడో దైవం అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ఏ వ్యక్తి అయితే సహనాన్ని అలవర్చుకోవాలని ప్రయత్నం చేస్తాడో దైవం అతనికి అటువంటి గుణాన్ని ప్రసాదిస్తాడు. మరి సహనం కంటే ఉన్నతమైనటువంటిది, ఇతోధికంగా మేళ్లను కలిగించేది మరొకటి లేదు అని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సహనం అనే ఉత్తమమైనటువంటి గుణాన్ని మనము కలిగి ఉన్నట్లయితే సోదరులారా, ఇది మనలను స్వర్గానికి చేరుస్తుంది. చూడండి, మరొక ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తిని చెడు వైపునకు లాగేది ఏమిటంటే అతని మనోకాంక్షలు, అతని కోరికలు అతనికి చెడు వైపుకి ఎప్పుడు కూడా లాగుతుంటాయి. మరి దానిని అదుపు చేసేదే సహనం అన్నమాట.
ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మరి బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నాడు, రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో అధర్మమైనటువంటి సంపాదన కోసము అనేక మార్గాలు అతనికి కనబడుతుంటాయి. ఈ మార్గంలో వెళ్తే అతను తన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతాడు అని, మరి రకరకాలైనటువంటి మార్గాలు అతన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సోదరులారా, మరి మనిషి సహన వహించి ఆ అధర్మ మార్గం వైపుకు వెళ్లకుండా ఉంటాడు చూసారా. దైవం గురించి భయపడి, దైవానికి భయపడి, ఆయన ఆగ్రహానికి భయపడి, దైవం యొక్క అనుగ్రహాన్ని ఆశిస్తూ ఎవరైతే చెడు మార్గానికి పోకుండా ఉంటాడో, తాను ఎంతగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, చెడు మార్గాలు అతన్ని ఎంతగా ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుని భయంతో ఎవరైతే ఆ మార్గం వైపులకు వెళ్లకుండా ఉంటాడో అది నిజమైనటువంటి సహనము. మరి మరొక వ్యక్తి ఉంటాడు, మరి చాలా గొప్ప ధనవంతుడై ఉంటాడు. మరి అతని మనోకాంక్షలు ఏం చేస్తాయంటే అతని ధనాన్ని మరి చెడు మార్గంలో ఖర్చు పెట్టమని అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. రకరకాల అలవాట్లలో, మరి ఈ విధమైనటువంటి జూదాలలో, గుర్ర పందాలలో, ఈ విధంగా చెడు మార్గాల్లో తన ధనాన్ని ఖర్చు పెట్టమని అతను ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ అతను అటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకుండా దేవుని భయంతో, దైవ ప్రీతి కోసము అతను ధనవంతుడు అయినప్పటికీ కూడా తన ధనాన్ని మరి విచ్చలవిడిగా చెడు మార్గంలో ఖర్చు పెట్టకుండా మరి సహన వహిస్తాడో ఇది కూడా సహనమే. ఈ విధంగా బీదరికంలో కూడా సహనం ఉంటుంది, మరి డబ్బు ఉన్నటువంటి ధనవంతుల్లో కూడా సహనం ఉంటుంది. మరి బీదరికంలో ఉన్నవాడు మరి ధనాన్ని సంపాదించడానికి చెడు మార్గాలు తొక్కకుండా ఉండడము అది అతనికి సహనము. మరి ధనవంతుడు తన ధనాన్ని మరి విచ్చలవిడితనంగా మరి చెడు మార్గంలో ఖర్చు పెట్టకుండా ఈ విధమైనటువంటి అలవాట్లలో అతను దుర్వినియోగం చేయకుండా ఉండడము అది కూడా సహనమే. ఈ విధంగా కలిమిలో కూడా సహనమే, మరి లేమిలో కూడా సహనమే. కాబట్టి సహనం అనేది మనిషి జీవితంలో అడుగడుగునా కూడా మనకు ఎదురవుతుంటుంది సోదరులారా. మరి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వర్తకుడు ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. మరి అతను తన వ్యాపారంలో చాలా బిజీ అయిపోతాడు. మరి క్షణం కూడా తీరిక లేనంతగా అతను బిజీ అయిపోతుంటాడు. మరి అటువంటి సందర్భంలో మరి మస్జిద్ నుండి మరి పిలుపు వినబడుతుంది, ఓ దాసుడా, ఓ దేవుని దాసుడా, నీ యొక్క వ్యాపారాన్ని నువ్వు కట్టి దేవుని యొక్క ఆరాధన వైపునకు రా అని పిలుపు వినబడుతుంది మస్జిద్ నుండి. మరి వెంటనే అతను దైవం విధించినటువంటి ఆ ఆజ్ఞ అతనికి గుర్తొస్తుంది. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన్ కితాబం మౌకూత, నిస్సందేహంగా ఈ ఆరాధన అనేది విశ్వాసులు నిర్ణీతమైనటువంటి సమయాల్లో చేయవలసిన విధి అని చెప్పేసి అతనికి ఆజ్ఞ గుర్తొస్తుంది. ఎందుకంటే సరే నేను చాలా బిజీగా ఉన్నాను కదా, మరి ఈ కస్టమర్లందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను నమాజ్కు వెళ్తానులే, కానీ ఇటువంటి ఆలోచన చేయకుండా, ఎందుకంటే నిర్ణీతమైనటువంటి సమయంలో చేసేది నిజమైన ఆరాధన కాబట్టి తనకు ఎన్ని రూపాయలు అతనికి నష్టం వచ్చినప్పటికీ కూడా అతను దాన్ని పక్కన పెట్టి మరి వడివడిగా దేవుని యొక్క గృహం వైపునకు అతను అడుగులు వేస్తాడు. ఇది కూడా అతనికి సహనమే. ఈ విధంగా మరి ఆకర్షించి డబ్బుతో ఆకర్షించే వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఒకవేళ అతను ఆ వ్యాపారాన్ని విడిచి దేవుని గృహం వైపునకు వస్తే అతనికి నష్టం వస్తుంది అయినప్పటికీ కూడా దాని ఆకర్షణకు అతను లోనవ్వకుండా దేవుని గృహం వైపునకు రావడము ఇది కూడా సహనమే సోదరులారా. ఈ విధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మన దైనందిన జీవితంలో మన మనోకాంక్షలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, సంతానం మీద ప్రేమ, మన వ్యాపారము, ఇవి అన్నీ కూడా దేవుడు విధించినటువంటి విధులకు అడ్డు తగులుతూ ఉంటాయి. దేవుడు విధించినటువంటి, దైవం విధించినటువంటి పనులు చేయనివ్వకుండా ఇవి అడ్డు తగులుతూ ఉంటాయి. దేవుని విధులకు ఇవి అడ్డొస్తుంటాయి. ఆరాధన చేయడం కానివ్వండి, లేకపోతే దైవ మార్గాల్లో ఖర్చు పెట్టడానికి కానివ్వండి, మరి అతనికి అడ్డొస్తుంటాయి. ఈ విధంగా ఖర్చు పెడితే ధనం అయిపోతుందేమోనని, ఈ విధంగా ఆరాధన వైపునకు వెళితే కస్టమర్లు వెళ్ళిపోతారని, ఈ విధంగా అతనికి అనుక్షణం కూడా అడ్డు తగులుతుంటాయి. మరి ఇటువంటి సమయాల్లో దేవుని యొక్క విధిని ఎంత మాత్రం కూడా విస్మరించకుండా, మరి తన మనోకాంక్షల మాట వినకుండా మరి ఎవరైతే దేవుని వైపునకు వస్తాడో, ఆయన ఆరాధన వైపునకు వస్తాడో,
ఇదే నిజమైనటువంటి సహనము. కాబట్టి సోదరులారా, ఈ సహనం అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా మరి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తుంది. మనము దాన్ని అనుసరించాము అంటే అది దేవుని వద్దనకు తీసుకుని వెళ్ళే ఒక సాధనంగా మనకు మారుతుంది, స్వర్గానికి తీసుకుని వెళ్ళే ఒక మార్గంగా మనకు మారుతుంది. ఒకవేళ దాన్ని మనం నిర్లక్ష్యం వహించామంటే అది దాని కారణంగా మనము నరకానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సోదరులారా, దీని గురించి మనము బాగా ఆలోచన చేయాలి, మన మనసులో దీన్ని నిలుపుకోవాలి. సరే, ఇంకొక విషయం ఏమిటంటే సోదరులారా, దైవం ఒకటి చెప్తున్నాడు, మరి మిమ్మల్ని నేను ప్రతి విషయంలో కూడా పరీక్షిస్తాను అని చెప్పేసి దైవం ఇక్కడ సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఏమని చెప్తున్నాడు దైవము? మరి ఆకలి బాధలకు, ధన ప్రాణాల నష్టానికి, ఆదాయాల నష్టానికి గురి చేసి మేము మిమ్మల్ని తప్పనిసరిగా పరీక్షిస్తాము అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి పరీక్షలు ఎదురవ్వకుండా ఎవరు ఈ ప్రపంచంలో లేరు సోదరులారా. ప్రతి వ్యక్తికి కూడా కష్టాలనేది, నష్టాలనేవి వస్తాయి. పరీక్షలు ఎదుర్కొంటాడు. అతను ధనవంతుడైనప్పటికీ కూడా, బీదవాడు అయినప్పటికీ కూడా దేవుని పరీక్ష నుండి ఎంత మాత్రం కూడా తప్పించుకోలేడు. ఈ ప్రపంచమే పరీక్షా సమయము. కాబట్టి ఇక్కడ మనము ఈ ప్రపంచంలో పరీక్షను ఎదుర్కోవడానికి వచ్చి పరీక్షలకు ఎంత మాత్రం కూడా భయపడకూడదు. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్తున్నారు, మరి మొట్టమొదటి దెబ్బ పడినప్పుడు వహించే సహనమే నిజమైనటువంటి సహనము అన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి కష్టం కలుగుతుంది, తన ఆప్తులను కోల్పోతాడు, తన ఆదాయంలో నష్టం వస్తుంది, తన వ్యాపారంలో నష్టం వస్తుంది, రకరకాలైనటువంటి కష్టాలు అతను కలుగుతాయి. మరి కష్టాలు కలిగినప్పుడు, మొట్టమొదటిసారిగా కష్టం కలిగినప్పుడు అతను వహించే సహనమే నిజమైనటువంటి సహనము. అలా కాకుండా అతను అన్నీ కూడా చేసేసి లబోదిబో అని అతను వెయిట్ చేసి అన్నీ చేసేసి ఇప్పుడు నేను సహనం వహిస్తున్నాను అంటే అది నిజమైనటువంటి సహనం అనిపించుకోదు. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఒక సందర్భంలో ఆయన నడిచి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ తన ఆప్తుల్ని కోల్పోయి, తన కుమారుని కోల్పోయి చాలా భయంకరంగా రోధిస్తుంది, గుండెలు బాదుకుని రోధిస్తుంది. మరి కింద పడి అదంతా కూడా చాలా బీభత్సంగా ఆమె తన బాధను వ్యక్తపరుస్తూ ఏడవడం చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఓ అమ్మ, ఓ తల్లి, నీవు సహనాన్ని వహించు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ వారిని గుర్తుపట్టకుండా ఈయన ఎవరో అనుకుని, వెళ్ళవయ్యా, నేను పడే బాధ నీకేం తెలుసు అని ఆయనను చీత్కరించుకోవడం జరిగింది. ప్రవక్త వారు అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది చెప్పారు, నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ప్రవక్త వారితో మాట్లాడుతున్నావు, ఈ విధంగా ఇంత గట్టిగా, ఇంత దుర్భాషలాడుతూ ఏ విధంగా మాట్లాడవు అనగానే ఆమె తాను చేసిన తప్పు తెలిసి వచ్చి కంగారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు, ఈ విధంగా ఎవరో అనుకుని ఈ విధంగా చెప్పానంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, తల్లి, దెబ్బ పడినప్పుడు వహించే బాధే, మొట్టమొదటిసారిగా వహించినటువంటి సహనమే నిజమైనటువంటి సహనము. కాబట్టి మనకు కష్టాలు కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు మనము దేవుని మీద భారం వేసి, కష్టం ఆయన ఇచ్చాడు, దీని నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన చెప్తాడు అన్న విశ్వాసంతో ఎవరైతే సహనాన్ని వహిస్తారో అది నిజమైనటువంటి సహనము. అలా కాకుండా అతను పడినటువంటి తన బాధకు రకరకాలుగా వ్యక్తపరిచి, మరి ఏడుపులు పెడబొబ్బలతోటి అతను తన బాధను వ్యక్తపరిచి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సహనం వహిస్తున్నాను అంటే దానికి అర్థం లేదమ్మా. కాబట్టి ఎప్పుడైతే దెబ్బ పడుతుందో, మొట్టమొదటిసారిగా దెబ్బ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు వహించే సహనమే నిజమైనటువంటి సహనము అని ప్రవక్త వారు ఈ విధంగా ప్రబోధించడం జరిగింది. మరి ఇంకొక చారిత్రకమైనటువంటి ఘట్టాన్ని చెప్పడానికి నేను చెప్తున్నాను చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక కుమారుడు కలిగాడు. మరి లేక కలిగినటువంటి కుమారుడు, మొట్టమొదటి కుమారుడు. ఆయనకు కుమార్తెలు తప్ప కుమారులు లేరు. మరి చాలా కాలానికి కుమారుడు కలిగాడు. ఆయనకు ఇబ్రాహీం అని పేరు పెట్టడం జరిగింది. మరి 6 ఏళ్ల పాటు మరి ఎంతో అల్లారు ముద్దుగా తన కుమారుని ఆయన పెంచుకున్నారు. మరి దైవేచ్ఛ వేరుగా ఉంటుంది, మనిషి ఒకటి తలుస్తాడు, దైవేచ్ఛ ఒకటి ఉంటుంది. మరి 6 సంవత్సరాల చిరుప్రాయంలో ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. ఎందుకంటే దైవం తలించినటువంటి తలంపు వేరుగా ఉంటుంది. ఒకవేళ ఈయన పెరిగి పెద్దవాడైతే ప్రవక్త కుమారుడు కదా అని చెప్పేసి మరి ప్రజలు ఆయన ఆకాశానికి ఎత్తుతారేమోనని, ఆయనను కూడా ప్రవక్తగా భావించి ఆరాధన చేస్తారేమోనని, మరి ఆయన దేవుని యొక్క మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో మనకు ఎంత మాత్రం కూడా తెలియదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుమారుడు చనిపోగానే ఆయన ఎంతో బాధపడ్డారు. ఎంతో బాధపడి
ఒక మాట అంటారు. అదేమిటంటే, ఓ ఇబ్రాహీం, ఓ నా కుమారుడా, నీ వియోగము నాకు చాలా బాధను కలిగించింది, చాలా అమితమైనటువంటి బాధను నేను పడుతున్నాను. కానీ ఈ సందర్భంలో కూడా దైవం ఏదైతే ఇష్టపడతాడో అటువంటి మాటే నా నోటమట వస్తుంది అని ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్ అని చదవడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, మేము దేవుని తరపు నుండి వచ్చాము, ఆయన వైపునకి తిరిగి మనము మరలి వెళ్ళిపోవలసిందే. ఆయన మనల్ని పుట్టించాడు, ప్రాణం ఆయన ఇచ్చాడు, ఆయన మన ప్రాణాలను తీసుకున్నాడు, కాబట్టి ఆయన ఇచ్చింది ఆయనే తీసుకున్నాడు అని పలికారు తప్పించి మరి మరొక మాట ఆయన తన నోటమ్మట ఆయన పలకడం జరగలేదు సోదరులారా. అంత బాధల్లో కూడా లేక కలిగినటువంటి కుమారుడు కేవలం 6 సంవత్సరాల ప్రాయంలో చిరు ప్రాయంలో చనిపోయినప్పటికీ కూడా ఆయన నోటమ్మట దైవానికి ఇష్టమైనటువంటి పలుకులు ఆయన పలికారు తప్పించి మరి మరొకటి ఏడుపులు పెడబొబ్బలతోటి తన యొక్క బాధను ఆయన వ్యక్తపరచలేదు. కాబట్టి సోదరులారా, మనకు కష్టాలు కలిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మరి ప్రమాదాలు ఎదురైనప్పుడు మరి సహనం వహించాము. మొట్టమొదటిసారి మనం సహనం వహించడమే నిజమైనటువంటి సహనం అనిపించుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు. ఒక వ్యక్తి తన ఆప్తులను కోల్పోతాడు. ఎందుకంటే దైవము మరి ధన ప్రాణాల నష్టానికి గురి చేసి నేను మిమ్మల్ని పరీక్షిస్తానని చెప్పడం జరిగింది. మరి ఎంతో ఇష్టమైనటువంటి మన ఆప్తులు మనం కోల్పోతుంటాము. మన తల్లిదండ్రులు, మన బిడ్డలు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లను మనము ఎంతో ప్రేమించిన వారిని మనము ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటాము. దైవము ఒక సందర్భంలో ఒక వ్యక్తి తన కుమారుని కోల్పోతాడు. అప్పుడు దైవదూతలతో దైవం ఈ విధంగా అడుగుతాడు, ఓ దూతలారా, నా దాసుని యొక్క కుమారుని యొక్క ప్రాణాన్ని మీరు తీశారా? ఎందుకంటే దైవానికి అన్నీ కూడా తెలుసు, కానీ అడుగుతున్నాడు. ఓ దూతలు అంటారు, ఓ ప్రభువా, నీవు ఆజ్ఞాపించావు కదా, మేము ఆ వ్యక్తి యొక్క కుమారుడి ప్రాణాన్ని తీశాము అని చెప్పేసి దూతలు పలుకుతారు. మళ్ళా దైవం ప్రశ్నిస్తాడు, నా దాసునికి ప్రాణ సమానుడైనటువంటి కుమారుడి యొక్క ప్రాణాలు మీరు తీసేశారా అని మళ్ళా ప్రశ్నిస్తాడు దైవం. దూతలు కూడా మళ్ళా జవాబు చెప్తారు, మరి మీ ఆజ్ఞ అయినది కదా ప్రభువా, మరి మీ ఆజ్ఞ మేరకు మేము అతని కుమారుడి యొక్క ప్రాణాలను మేము తీశాము అని చెప్పగానే అప్పుడు దైవం ప్రశ్నిస్తాడు. ఎందుకంటే దైవం సర్వంతర్యామి, ఆయన అన్ని కూడా తెలిసినవాడు. కానీ విషయము మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసము ఈ విధంగా తన ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. దైవం అడుగుతాడు దూతలను, మరి తన ఆప్తుడైనటువంటి కుమారుని కోల్పోయినప్పుడు నా దాసుడు ఏమని పలికాడు అనగానే అప్పుడు దూతలు అంటారు, ఓ ప్రభువా, నీ దాసుడు మరి ఇన్న లిల్లాహి అని పలికాడు అని చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, మేము ఆయన వైపు నుండి వచ్చాము, దైవం వైపు నుండి వెళ్ళిపోతాము అన్న అర్థం అనమాట. వెంటనే దైవం చెప్తాడు, మీరు సాక్షులుగా ఉండండి దైవదూతలారా, నేను నా దాసుడు తన కుమారుని కోల్పోయాడు కదా, ఆ కుమారునికి స్వర్గాన్ని ఇస్తాను. మరి ఎవరైతే సహనం వహించి మరి అతని నోటమ్మట దైవానికి ఇష్టమైనటువంటి పలుకులే పలికాడో ఆ దాసుని కోసం స్వర్గంలో ఒక గృహాన్ని మీరు నిర్మించండి, దానికి బైతుల్ హమ్ద్ అంటే సమాధాన గృహము అని మీరు దానికి పేరును పెట్టండి అని చెప్పేసి దూతలతో ఆజ్ఞాపించడం జరుగుతుంది. కాబట్టి సహనానికి లభించే ప్రతిఫలం ఉంది చూసారా సోదరులారా. మనము కొద్ది క్షణం పాటు, కొద్ది కాలం పాటు, ఎందుకంటే జరిగేది ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంటుంది. ఏదైతే దైవం లిఖించాడో అది మాత్రమే జరుగుతుంది. మనము అనేక విధాలుగా పరిపరి విధాలుగా మనము ఆలోచించినప్పటికీ కూడా మనము తలచినది ఎంత మాత్రం కూడా జరగదు, కానీ దైవం ఏదైతే తలుస్తాడో అదే జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మన యొక్క కర్మల పత్రంలో ఏదైతే మనకు లిఖించబడి ఉన్నదో, మన నుదుట ఏదైతే లిఖించబడి ఉన్నదో దాని ప్రకారం అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. మరి ఎప్పుడైతే కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా మరి సహనాన్ని కోల్పోకుండా, సంయమనాన్ని మనము కోల్పోకుండా మరి స్థితప్రజ్ఞతతోటి మనము గడిపినట్లయితే, సహనాన్ని వహించినట్లయితే దైవము రకరకాలైనటువంటి అనేక విధాలుగా దైవము మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే మనిషి సత్యం మీద ఉంటాడో, సత్యం మీద నడుస్తూ ఉంటాడో నిస్సందేహంగా అనేక రకాల ఆపదలు అతను కలుగుతాయి. ఎందుకంటే మనిషి అసత్యాన్ని ప్రేమిస్తూ జీవితం గడుపుతున్నప్పుడు అతనికి ఏ విధమైనటువంటి ఆపదలు రావు సోదరులారా. అసత్యాన్ని ప్రేమిస్తూ అసత్యంలో ఎవరైతే జీవితం గడుపుతాడో అతనికి ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు, జీవితం అంతా సాఫీగానే జరుగుతుంది. తన జీవితాన్ని గడపడానికి అతను అబద్ధం యొక్క సహాయాన్ని తీసుకుంటాడు, అక్రమ యొక్క సహాయాన్ని తీసుకుంటాడు, అక్రమాల ద్వారా, అబద్ధాల ద్వారా, మరి రకరకాలైనటువంటి చెడు మార్గాల ద్వారా తన జీవితాన్ని గడుపుతాడు. అటువంటి వానికి ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు.
కానీ కష్టాలల్లా ఎవరైతే సత్యం మీద స్థిరంగా ఉంటారో, సత్యం కోసం ఎవరైతే పాటుపడుతూ ఉంటాడో, మరి న్యాయం కోసం, ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతుంటాడో అటువంటి వ్యక్తి మీదే అనేక రకాల కష్టాలు వస్తాయి. ఇది కూడా ఒక పరీక్షే. ఇతడు సత్యం మీద స్థిరంగా ఉంటాడా, లేకపోతే ఈ కష్టాలకు భయపడిపోయి సత్యం నుండి దూరంగా వెళ్ళిపోతాడా అనేది పరీక్ష. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఒక కాలం వస్తుంది, మరి ఆ కాలంలో సత్యం మీద నిలబడాలంటే చేతిలో నిప్పు కణికను పట్టుకున్నట్లే అని. నిప్పు కణికను పట్టుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో అంత కష్టంగా ఉంటుంది సత్యం మీద నిలబడడం అనేది ఒక కాలం రాబోతుందని చెప్పేసి. మరి మనం చూస్తున్నాం సోదరులారా, ఎవరైనా సత్యం మాట్లాడుతున్నారంటే ఈ రోజుల్లో ఇదెక్కడ అవుతుందయ్యా, ఈ విధంగా అయితే జీవితం ఎలా గడుపుతామయ్యా అనే రకరకాల మాటలు మనం ఎదుర్కొంటుంటాం. ఎవరైనా అబద్ధం మాట్లాడకూడదండి, సత్యాన్ని పలకాలని అంటే ఆ విధంగా అయితే ఎలా జరుగుతుందండి ప్రపంచం అంతా కూడా జరుగుతుంది కదా, అబద్ధాలతోనే జరుగుతుంది కదా, ఈ విధంగా మడిగట్టుకుని కూర్చుంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పేసి మనం రకరకాలైనటువంటి మాటలు ఎదుర్కొంటుంటాం. కాబట్టి సోదరులారా, సత్యం మీద నిలబడడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. స్వర్గం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. స్వర్గాన్ని మనం సాధించాలంటే కష్టాలను తప్పనిసరిగా పడవలసి ఉంటుంది. మరి ఏ విధంగా అయితే ఒక స్వర్ణకారుడు మరి ఒక నగను చేయాలంటే ఆ బంగారపు ముద్దను రకరకాలైనటువంటి సుత్తి దెబ్బలు కొట్టి ఒక నగగా తయారు చేస్తాడో, సుత్తి దెబ్బలు పడకపోతే నగ తయారవ్వదు. అదేవిధంగా మనిషికి కష్టాలు, ఈ నష్టాలు, ఈ ప్రమాదాలు ఎదుర్కొని మరి దేవుని మీద ప్రీతితోటి, దేవుని భీతితోటి, అతను స్థైర్యంతో, సహనంతో ఎదుర్కొన్నప్పుడే అతనికి ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి సోదరులారా, ఈ రోజున మరి శుక్రవారం 9 నుండి 9:30 గంటల వరకు కూడా మన సిసిసి ఛానల్లో ఇస్లాం ప్రోగ్రాము, అంటే ఖురాన్ యొక్క సందేశము అనే ఒక ప్రోగ్రాము, ఒక కార్యక్రమము ఎప్పటి మాదిరిగానే రానున్నది. మరి చక్కటి విషయాలు అందులో మీరు వింటారు. మరి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అమూల్యమైనటువంటి, ఎంతో బిజీ అయినటువంటి మీ సమయాన్ని కొద్దిసేపు ఆ ప్రోగ్రాంను చూడడానికి కోసం మీరు వెచ్చించండి. మంచి మాటలు అందులో వస్తాయి. మరి ఆ మాటలను ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే, మీ మనసులో స్థానం సంపాదించినట్లయితే, ఆ మాటలు నిస్సందేహంగా జీవితాన్ని మార్చే మాటలు మీరు వింటారు. దైవము మీకు, నాకు, మనందరికీ కూడా మంచి చేయాలని, మన అందరం కూడా దేవుని యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి అని, సర్వ సృష్టికి కూడా దైవము కర్త ఒక్కడే అన్న సత్యాన్ని మనము మన ప్రాణం పోయేలోగా మనము దాన్ని గుర్తించి, దాన్ని బలపరిచి, దాన్ని స్థిరపరిచి మనం జీవితంలో అనుసరించాలని, దానికి తగ్గ జ్ఞానాన్ని దైవము, ఆలోచన శక్తిని దైవం అందరికీ కూడా ప్రసాదించి, మనందరి మనసులను కూడా కలిపి మనము ఏకదైవారాధన చేసేలాగా దైవము మనకు మరి ఆ మార్గాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.